కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాశివరాత్రి పురస్కరించుకున్న సందర్భంగా సముద్ర ఒడ్డున మహిళలు పూజలు. గూడూరు పట్టణంలో రైల్వే స్టేషన్ను విజయవాడ రైల్వే జీఆర్ఎం నరేంద్ర పాటిల్ తనిఖీ చేశారు. పులివెందులలో వైఎస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీ కామాక్షి సమేత అగస్త్య స్వర్ణ స్వామి హరి దేవస్థానం పూజలో పాల్గొన్న పేర్నాటి. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలపాలెం సముద్ర తీరాన అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సముద్రంలో స్నానాలు చేశారు. అందరికీ నమస్కారం. తూర్పు కనుపూరు క్షేత్రం నందు స్వయంగా వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నందు 25/2/2025 మంగళవారం రోజున ఉదయము మూలమూర్తులకు అభిషేకం నిర్వహించడం అయినది. ఈరోజు భక్తులు 1000 కళ్ళు కుండలతో వేపాకు చీరలతోటి పొంగుళ్ళు పెట్టుకుని అమ్మవారిని విశేషంగా దర్శించుకున్నారు. సాయంత్రం 7 గంటలకు అమ్మవారి పంచహారతులు, పల్లకి సేవ మరియు ఊంజాల సేవ నిర్వహించడం అయినది. పై కార్యక్రమాలను చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో జరిపించడం అయినది. ఈరోజు పల్లకి సేవ ఉభయకర్తలుగా శ్రీ ఓభయ్ శివకుమార్, శ్రీమతి ఉమామహేశ్వరిలు, తూర్పు కనుపూరు శ్రీ పి చక్రవర్తి గారు, అలాగే శ్రీమతి లక్ష్మి గారు, శ్రీరంగ సాయి మరియు ఆదినారాయణ నెల్లూరు, శ్రీ ఇనుగుంట శోభన్, శ్రీమతి శిరీష యమదిన్నపాలెం, ఇట్లు సిద్ధారెడ్డి, ఇంద్రసేనమ్మ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి నవీన్ కుమార్ కార్యనిర్వహణాధికారి నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ను విజయవాడ రైల్వే జీఆర్ఎం నరేంద్ర పాటిల్ తనిఖీ చేశారు. ప్రయాణికుల వసతులు, ఆఫీస్ కార్యాలయం భవనాలను పరిశీలించారు. విజయవాడ డివిజన్ రైల్వే జీఆర్ఎం నరేంద్ర పాటిల్ గూడూరు రైల్వే స్టేషన్ తనిఖీ చేశారు. సిగ్నలింగ్ వ్యవస్థ, పాయింట్స్ ను కూడా, ప్రయాణికుల వసతులను, ప్లాట్ఫామ్స్ ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని, ప్రయాణికులకు అవసరమైన వసతులపై ప్రతిపాదనను పంపించాలని రైల్వే సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. Actually, this
साथ में फर्नीचर के साथ देख लेना यार, वो लोग बेचारे निगलेक्ट कर देते हैं डिवीजन में है। ఎన్నికలకు ముందు శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కుకున్నానని, స్వామి ఆశీర్వాదంతో ఎన్నికల్లో గెలిచామని, ప్రస్తుతం మహాశివరాత్రి నాడు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామ పంచాయతీలోని శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సందర్భంగా ఆలయ మర్యాదలతో సోమిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఎన్డీఏ కూటమి పాలనలో మరింత అభివృద్ధి పదంలో వెళ్లాలని పార్వతీ పరమేశ్వర్లను వేడుకున్నట్లుగా తెలిపారు. ఈయన వెంట పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చుపాల రామిరెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు సాని వెంకట రమణయ్య, మండల బీసీసీఎల్ అధ్యక్షులు చెల్లగిరి ప్రసాద్, నియోజకవర్గం యువత ఉపాధ్యక్షులు కలికి సుధీర్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు కలికి రమేష్ రెడ్డి, చిట్టమూరు నర్సారెడ్డి, కలికి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. पुष्पाल गोत्रोद्भवस्यां चंद्रमोहन रेड्डी नामधेयस्य धर्मपत्नी समेतस्य ज्योति नामधेयस्य पुत्राणां राजगोपाल रेड्डी नामधेयस्य धर्मपत्नस्य श्रुति नामधेयस्यां वंदे मुकुंद प्रियं शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी देवलक्ष्मी सरस्वती देवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमो करविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमो सर्वभूतनाय नमो मनोन्मनाय नमः। साक्षी परमेश्वरी की जय। महागौरी महालक्ष्मी महासरस्वती देवता अत्यंत शुभफलानुग्रह सिद्धिरस्तु। शुभगं शुभमस्तु। స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నాము. ఎలక్షన్స్ ముందు వచ్చాను. స్వామి ఆశీర్వాదం ఆశీర్వాదాలు ఈరోజు నా కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలకు సేవ చేసే అవకాశం స్వామి ఆశీర్వాదాల వల్ల జరిగింది. భువనేశ్వరుడి బ్లెస్సింగ్స్ ఈ జిల్లాకి రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వానికి బాబు గారికి బీజేపీ కోరుకుంటున్నాను. కొండాగుట్ట గ్రామం నందు ఇటీవల స్వర్గస్థులైన పార్టీ నాయకులు బత్తల శ్రీనివాసులు రెడ్డి మాతృమూర్తి జయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన గూడూరు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మనబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బుధవారం వేకువజాము నుండి మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వరులను కళ్యాణ మండపంలో పూలతో అందంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్చరణాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు.
మనుబోలు గ్రామానికి చెందిన వేమూరు శ్రీ శ్రీనివాసులు రెడ్డి సుజన దంపతులు, పచ్చిపాల శ్రీనివాసులు రెడ్డి, శ్రీకళ దంపతులు, పూండ్ల అనీష్ రెడ్డి, ఉద్దీప దంపతులు కళ్యాణానికి సహకారం అందించారు. వేద పండితులు సాయి కుమార్ శర్మ, సాయి శర్మలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనుబోలు గ్రామస్తుల సహకారంతో మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ పూజలలో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా మధుపర్కాలు, పట్టు పీతాంబర వస్త్రాలు, అదేవిధంగా సువర్ణ వెండి యజ్ఞోపవీతము, అదేవిధంగా ఈ పాలు, పెరుగు, తేనె కలిపినటువంటి మధుర పదార్థాన్ని స్వామివారికి అలసట తీరడం కోసం వచ్చేటటువంటి మధుర పదార్థం.
మహాశివరాత్రి పర్వదినంన సందర్భంగా బుధవారం ఉదయం నుండే మనుబోలు మండలంలోని అన్ని గ్రామాలలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. వేకువజాము నుండే బ్రహ్మ ముహూర్తంలో మహాదేవునికి పంచామృతాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన మనుబోలులోని శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుండి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఆలయంలో మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాధవాయ స్వాహ గోవిందాయ నమః స్తవ ప్రక్షాళ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ తన్మనే బాహుభ్యాముదదే నమః యాదిశస్యవతమా శివం బభూవదేదనుః యాచదే అస్యవపరాదాపగోవప అవదత్యముస్వం సహస్రాక్షిషేషితే నిషేధ్య జిల్యానాం తథావినే క్షేత్రానాం పతయే నమః సూదాయ అంశాయ వనానాం పతయే నమో నమో రోహితాయ పతయే వృక్షాణాం పతయే నమో నమో మంత్రిణే వాణిజ్యక్షాణాం పతయే నమో 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 సభాభ్య సభావతిభ్యో నమో నమో అస్యేభ్యో అస్సవతిభ్యో నమో గణేభ్యో గణపతిభ్యో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమో నమో మహాభ్యః వర్షీయసే నమో వృద్ధాయ చ సంవృద్ధనే నమో అగ్నియాయ చ ప్రథమాయ నమః శ్లోక్యాయ చ వసాన్యాయ నమో వన్యాయ చ కక్ష్యాయ నమః శ్రవాయ ప్రతిసార హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమః సాంద్రాయ చ రుణాయ నమః సింహాయ చ వసుమతాయ చ నమస్తే ఇమాగమృత్రాయ నమసేకవర్ధినే సంసతమే శరీరాని చ మే కామాక్షీ దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామినః ప్రీత్యర్థం భూషితలింగం పణిపతివేష్టిత శోభితలింగం నమస్తే రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి అన్నది చూపించావా మీరు కొట్టేసుకున్నారు కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అనంతరం రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి ఆయన కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి కూడా ఆరా తీశారు.
జిల్లా కోట మండలంలోని అల్లంపాడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకున్న సందర్భంగా జరిగిన పూజల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పూజలు అనంతరం ఆలయంలో భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాదర్తి రాధాకృష్ణారెడ్డి, రమణారెడ్డి, ఈశ్వరరెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
మనోవాంఛాశబ్దం గోత్రం జనకుల గోత్రోద్వయాం విజయం మన మహాశివరాత్రి సందర్భంగా వాకాడు మండలంలోని వాకాడు, జువ్వినట్టు, తిరుమూరు, తూపిలి, పంట్రాంగం గ్రామాలలో వెలిసి ఉన్న దేవాలయాలలో విద్యుత్ దీపాలతో బాణసంచ వేడుకలతో ఆలయ చైర్మన్ల ఆధ్వర్యంలో ఘనంగా మహాశివరాత్రి మహోత్సవం నిర్వహించారు. జువ్వినట్టు శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, పంట్రాంగం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ పాండురంగేశ్వర స్వామి, నెల్లిపూడి శ్రీ జలసిద్ధేశ్వర స్వామి, వాకాడు శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయాలలో బుధవారం ఉదయం నుండి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను, అభిషేకాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలలో నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వస్తున్నావా ఓ నువ్వు కాదు ఇంటికా ఎవరయ్యా నీకు ఆంజనేయ ఎవరయ్యా దేవి సమేత శ్రీ పాండురంగేశ్వర స్వామి వెలిసిన పాండురంగం దేవాలయంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు చేస్తున్నారు. ప్రతి భక్తులకి అసౌకర్యం లేకుండా భారీ అన్నదాన కార్యక్రమం కానీ వాళ్ళకి బస్సు సౌకర్యం కానీ అన్ని ఏర్పాట్లు గుడి తరపున చేయడం జరిగింది. ఏ భక్తుడు అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళు అన్నదానం చేసుకొని దేవుణ్ణి దర్శించుకొని పోవాల్సిందిగా మరీ కోరుకుంటూ ఉన్నాను. ఇవి జరిగాయి. సాయంకాలం వచ్చి హరికథ కాలక్షేపం ఉంటుంది. అదేవిధంగా పీజీ చేత పాట కచేరీ 10 గంటలకు ఉంటుంది. కోలాట కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయి. 7 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి. అవి అయిన తర్వాత 3 గంటలకి కళ్యాణోత్సవం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి పురస్కరించుకున్న సందర్భంగా సముద్ర ఒడ్డున మహిళలు పూజలు. గూడూరు పట్టణంలో రైల్వే స్టేషన్ను విజయవాడ రైల్వే జీఆర్ఎం నరేంద్ర పాటిల్ తనిఖీ చేశారు. పులివెందులలో వైఎస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీ కామాక్షి సమేత అగస్త్య స్వర్ణ స్వామి హరి దేవస్థానం పూజలో పాల్గొన్న పేర్నాటి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.